షూ దొరకలే అన్నయ్య. హలో ఆల్, ఇది లాస్ట్ వీడియో కంటిన్యూషన్. ఇది వచ్చేసి లక్కీ హాస్టల్ రూమ్. మీరు లాస్ట్ వీడియోలో చూసే ఉంటారు కదా. ఇంకా లక్కీని అక్కడ డ్రాప్ చేసి అక్కడే ఫ్రెష్ అయిపోమన్నాం అనమాట. లగేజ్ అంతా రూమ్లో పెట్టేశారు. అందుకని చెప్పేసి లక్కీని అక్కడ ఫ్రెష్ అయిపో, మేము వేరే చోట ఫ్రెష్ అవుతామని చెప్పి బయటకు వచ్చేసాము. ఫ్రెష్ అయ్యి మేము ఇక్కడైతే టిఫిన్ చేయడానికి అయితే వెళ్తున్నాము. ఇంకా టిఫిన్ చేసేసి ఇంకా అక్కడ బుక్స్ తీసుకోవడానికైతే వెళ్ళాలి. ఇక్కడ చూసారు చాలా మంది పేరెంట్స్ అయితే బుక్స్‌కి కవర్స్ అవి వేస్తున్నారు. ఇంకా బుక్స్ ఫీజ్ పే చేసి మేమైతే బుక్స్ అయితే తీసుకున్నాము. ఇంచుమించు 45, 50 బుక్స్ ఉన్నాయి. టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ కలిపి. వాళ్ళే కవర్స్ ఒక 3 ఇచ్చారు. అలాగే నేమ్స్ కార్డ్ కూడా ఇచ్చారనమాట. ఇదిగోండి విశ్వభారతి స్కూల్. ఇంకా ఒక చోట కూర్చొని వేద్దామనేసి ఇంక బయటకైతే వచ్చేసాము. ఇక్కడొచ్చేసి మేము స్టాప్లర్ అవి తీసుకురాలేదు. అందుకు కావాలి కదా! ఆ బ్యాగ్ ఒకటి, లక్కీ ప్లేటు, గ్లాసు అది పెట్టుకోవడానికైతే తీసుకున్నాము. సిజర్స్, స్టాప్లరు అలాగే ఒక మార్కర్ ఒకటి తీసుకున్నాము. పిన్స్. ఇక్కడ ఇంకా వాళ్ళకి ఆకలేస్తుందని చెప్పి ఒక స్విస్ రోల్ అయితే తీసుకున్నాము. వాళ్ళ డాడీ అయితే వేస్తున్నారు. నేను ఇలా వీడియో తీశాననమాట. ఇంచుమించు స్టార్ట్ చేసాము వెంటనే. ఎందుకంటే ఇక్కడ అయిపోతే మేము ఇంకా వేరే చోటుకెళ్ళాలి. ఎక్కడికంటే మీరు వీడియో చూడండి మీకు తెలుస్తది. లాస్ట్ బుక్ అయిపోయింది. లక్కీ వాళ్ళ డాడీ, నేను ఇంచుమించు 1 అవర్ పట్టింది. చూపించండి. 1 అవర్ 15 మినిట్స్ పట్టింది అనమాట. సో ఫైనల్కి వచ్చింది. నేమ్స్ కార్డ్స్ అవి యశమ్మ అందరూ ఒక్కో చెప్పేసి అలసిపోయింది కేక్. బుక్స్ కాస్ట్ అయితే తక్కువే అనిపించింది. మాక్సిమం 6000 అలా పడిందనమాట. సో, ఇంకా హై క్లాస్‌కెళ్ళేసరికి బుక్స్ కాస్ట్ అయితే తగ్గింది. ఇక్కడొచ్చేసి నేను బయటకొచ్చాననమాట. గ్లాస్ రూ. 30 అని చెప్పింది. నేనన్నాను, సో, నేను ఒకదాన్నే తినాలి. మా వోళ్ళు తినరు. రూ. 20 ఇవ్వంటే ఇచ్చిందనమాట. అక్కడ ఈత పళ్ళ ఆవిడ. ఇక్కడ లక్కీకి బకెట్టు, అలాగే మగ్గు, ఇంకా పరుపు కూడా కొంటున్నాము. వాళ్ళు కొనేలోపు నేను కొంచెం కొన్ని కడిగేసి అలాగే ఈత పళ్ళు తిన్నాననమాట. ఎప్పుడో చిన్నప్పుడు తిన్నాను. మళ్ళీ ఇది తినటము. అంతకుముందు ఎప్పుడో ఒకసారి తిన్నాను గానీ గుర్తులేదు. ఇక్కడ పరుపయితే తీసేసుకున్నాం. పరుపు తీసుకున్నాం. హాస్టల్‌లో పిల్లలకి ఏమేం కావాలో అంతా స్కూల్ చుట్టుపక్కలే పెట్టారనమాట. మనం ఏమీ ఇబ్బంది పడక్కర్లేదు. మేమైతే ఫస్ట్ బెడ్ అది తీసుకెళ్ళలేదు. ఇంకా వర్షం పడతదేమో ఇబ్బందవుతది అనుకున్నాము. సో, లక్కీగా ఇంకా అక్కడే ఉన్నాయన్నమాట. అన్నీ తీసుకున్నాం. బెడ్ వచ్చేసి 1600 తీసుకున్నారు. చెప్పడం 1800, 1700 చెప్పా. 1600 తీసుకున్నారు. ఇంకా మేము అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాము. లంచ్ అది రైల్వే స్టేషన్ దగ్గర చేసేసామనమాట. ఇంకా అక్కడ స్టార్ట్ అయిపోయి అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చామనమాట. అమ్మ ఇంటికి రాగానే పకోడీ అయితే వేసింది. సో, రెడీ అయిపోయి ఇక్కడి నుంచి ఎక్కడికెళ్ళామంటే అన్నయ్యకి పాప పుట్టింది. సో, వదిన్ని, పాపని చూడటానికైతే వాళ్ళ ఇంటికి వెళ్ళడానికొచ్చాము. యాక్చువల్‌గా పుట్టి 1 మంత్ అయిపోయిందనమాట. ఎలాగో లక్కీని జాయిన్ చేయడానికి రావాలి కదా అని ఇంకా నేనైతే ఇప్పుడొచ్చాము. అలాగే లక్కీని పంపించమని వాళ్ళ సార్‌ని అడిగాము. ఫస్ట్ అయితే ఇప్పుడే కదండీ జాయిన్ చేశారు. మళ్ళీ జాయిన్ చేయగానే మళ్ళీ తీసుకెళ్తా అంటున్నారేంటి అన్నారు. లేదు సార్ రేపు ఈవినింగ్ తీసుకొచ్చేస్తాం ఎలాగో సండే కదా అని రిక్వెస్ట్ చేస్తే పంపించారనమాట. ఇక్కడొచ్చేసి మేము బాలింతలకి ఇవ్వడానికైతే రస్కులు, బ్రెడ్ అయితే తీసుకున్నాము. సో, అవే ఇస్తారు కదా! అక్కడి నుంచి వాళ్ళ ఇంటికైతే వెళ్ళాము. సో, దీని కంటిన్యూషన్ నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. చూస్తూ ఉండండి.